ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 57వ అధ్యాయము 9వ వచనం. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. దేవుని వాక్యము ఉదయకాల సమయంలో ఆయన కృప గురించి, ఆయన యొక్క సత్యముల గురించి మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క కృప ఎంత అధికమైనదంటే ఆకాశము కంటే ఎత్తైనది దేవుని యొక్క కృప. ఈ కృప ఎవరి మీద ఉంటుంది? లేఖనాలు సెలవిస్తున్నాయి. 103వ కీర్తన 11వ వచనంలో అంటున్నాడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నావు నీవు. ఆయన కృప నీ మీద ఉన్నది. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించిన వారికి ఆయన కృప ఎల్లప్పుడూ తోడయుండి వారిని నడిపిస్తుంది. ఆయన కృప, కనికరము, వాత్సల్యత గల దేవుడు. ఆయన ఎంతో భయభక్తులుగా వారి పట్ల ఆయన కృప ఎన్నడూ విడిచిపోదు. అందుకని అంటున్నాడు, ఆకాశము గతించిన, భూమి గతించిన, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ ఉదయకాల సమయంలో ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ యూ. ప్రభు యొక్క కృప నీ మీద ఉంది, నీ కుటుంబం మీద ఉన్నది. నీవు భయపడద్దు, నీవు దిగులు పడద్దు, నువ్వు జరియకూడదు. ఎందుకంటే ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా చాలు, ఆయన కృప నీకు తోడై ఉండి నేను నడిపిస్తుంది. కృప వెంబడి కృపలో ఆయన నేను నడిపించటకు శక్తి గల సమర్థుడు. మనము కృంగినిన్నా, బలహీనంగా ఉన్నా, ఎలాంటి భయంకరమైన శోధన చేత మనం పీడింపబడుతున్నప్పటికీ యేసయ్య కృప నీకు తోడై ఉన్నది. ఎందుకనగా నీవు ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్నావు. ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు గమనించండి, దేవుని వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారంగా, ప్రభువుకి ప్రీతికరంగా నువ్వు జీవిస్తే నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు గల వారి యొక్క ప్రార్థనలు ఆయన వినే దేవుడు. ఆ విధంగానే ఆయన సత్యము మేఘమండలం అంతా వ్యాపించినది. దేవుని వాక్యం సెలవిస్తున్నది, మన దేవుడు సత్యవంతుడైన దేవుడు. అవర్ గాడ్ ఈస్ ద ట్రూత్, జీసస్ ఈస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. యేసుక్రీస్తుల వారు సెలవిస్తున్నాడు, ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారు అని ప్రభు యేసుల వారు సెలవిచ్చారు. అయితే ఆ సత్యమైన మార్గంలో నీవు నడిచినంత మట్టుకు, ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినంత మట్టుకు ఆయన నీకు తోడై ఉండి నీ ప్రతి బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో నిన్ను ఆదుకొని రక్షించటకు శక్తి గల సమర్థుడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన కృప నీకు తోడై ఉంది. అయితే ఆయన యందు భయభక్తులు కలిగి నీవు జీవించినప్పుడు ఆయన సత్యము నిన్ను వెంబడిస్తుంది. కాబట్టి నీవు నీతి మార్గము, యథార్థమైన మార్గము, సత్యమైన మార్గంలో నీవు ఉన్నట్లయితే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని తప్పక సంరక్షించి కాపాడి ఆయన నడిపించును గాక. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరు, దేవుని యొక్క కృప, ఆయన సత్యము నీకు తోడై ఉంటుంది గాక. ఆయన బలమైన కార్యములు దేవుడు నీ పట్ల జరిగించబోతున్నాడు. ఆయన నీ పట్ల ఒక ద్వారము తెరవబోతున్నాడు. ఆయన ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయబోతున్నాడు. బలహీనంగా ఉన్న, సాతాను శక్తుల చేత పీడింపబడుతున్న సంఖ్యలు నీకు చుట్టుముట్టినప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించుటకు మన యేసుక్రీస్తుల వారు శక్తి గల సమర్థులని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ మాసమంతా కూడా ఆయన కృప, ఆయన సత్యము నీకు తోడై ఉండి నేను నడిపించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి, బ్లెస్ చేసి, ఆశీర్వదించి ఆయన కృపలోను, ఆయన సత్యములోనికి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. మన మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ పాదసన్నిధికి వస్తున్నాము నాయన. కీర్తనలు 57వ అధ్యాయము
9వ వచనం నుంచి మీరు మాతో స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించినది. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి జీవించిన వారి పట్ల నీ కృప అధికంగా ఉన్నది. తండ్రి, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నదని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. నీవు సత్యమైన దేవుడు, యథార్థవంతుడు, నీతిపరుడు. నీ సత్యము, నీ ఖేడము, నీ బాహుబలము మాకు తోడయ్యని కనిపిస్తున్నాయి. ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని కాపాడి సంరక్షించి పోషించి ఆరోగ్యం ఇచ్చి బలమిచ్చి శక్తినిచ్చిన దేవా, నీకే ఘనత మహిమలు ప్రభావములు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాము తండ్రి. ప్రభువా, ఎవరైతే సమస్యలో ఉన్నారో, శోధనలో ఉన్నారో, బలహీనతల చేత ఉన్నారో, ఇరుకులు ఇబ్బందుల చేత ఉన్నారు, సాతాను సంఖ్యలు బంధకాల చేత ఉన్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ దినము వారికి విడుదల ప్రకటిస్తున్నాము నాయన. నీ నామమున తండ్రి వారికి విడుదల, నీ నామమున వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అది ఏ వ్యాధి కానీ, ఏ రోగము కానీ, ఏ బలహీనతల చేత బాధపడుతున్నప్పటికీ ప్రభువా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. నీ కృప వారిని ఆవరించిన గాక, నీ సత్యం వారికి తోడయుండి నడిపించిన గాక. మంచి కాపరిగా, తండ్రిగా, ఎల్హోయిగా, ఎల్షదాయిగా, ఎబెనేజరుగా మీరు తోడుని నడిపించమని, ఈ ఉదయకాల ప్రార్థన దీవుల చేత నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు మీకు ఒక వాగ్దానము పంపించబడుతున్నది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బ్లెస్సింగ్ మినిస్ట్రీ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని యొక్క వాక్యమును, వాగ్దానాలను మీరు వినండి. తద్వారా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.